నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ, షాక్ మీద షాకులు తగులుతున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత పలువురు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వైసీపీని వీడుతున్నటువంటి సంగతి తెలిసిందే. వైసీపీ నుంచి కూటమి పార్టీలోకి జంప్ అవుతూ ఉండటంతో ఇప్పటికే పలు కార్పొరేషన్లను, మున్సిపాలిటీలను వైసీపీ కోల్పోయింది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీని వైసీపీ చేజార్చుకుంది. కదిరి మున్సిపల్ చైర్పర్సన్ నజీమున్నాసాపై పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో కదిరి మున్సిపాలిటీని కూడా వైసీపీ కోల్పోయింది. బుధవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి 25 మంది కౌన్సిలర్లు హాజరు కాగా చైర్పర్సన్తో పాటు వైసీపీ నుంచి 11 మంది కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. కోరం ఉండటం వలన హాజరైన మొత్తం 25 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఈ నేపథ్యంలో పోలీస్ బందోబస్తు, పటిష్టమైనటువంటి భద్రతలు ఏర్పాటు చేశారు. మరోవైపు కదిరి మున్సిపాలిటీ దక్కడంతో టీడీపీ శ్రేణులు టపాసులు పేల్చుకుంటూ ఆనందాన్ని జరుపుకుంటున్నటువంటిది. ఈ సందర్భంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యయుతంగానే అవిశ్వాసం తీర్మానం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. చైర్పర్సన్ నజీమున్నీసా అవినీతికి పాల్పడ్డారని, కదిరిలో అభివృద్ధి లేదని ఆరోపించారు. త్వరలోనే అందరికీ ఆమోదకరంగా ఉండేలా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను ఎన్నుకుంటామని ఆయన తెలియజేశారు. ఏప్రిల్ 28న విశాఖ మేయర్ ఎన్నికలో ఎవరు మేయర్గా ఉంటారో అన్నటువంటిది నిర్ణయించుకుంటారు. అలాగే విశాఖ మేయర్ గొలగాని వెంకట హరికుమారి పైన పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం ఇటీవల నెగ్గింది. దీంతో ఆమెను మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ఏపీ సర్కార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఆదేశాలు అమలులోనికి వస్తాయని అందులో పేర్కొంది. విశాఖ మేయర్ పైన పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం 2/3 వంతు సభ్యులు అనుకూలంగా ఓటు వేయడంతో తీర్మానం నెగ్గింది. 110 మంది సభ్యులు ఉన్నటువంటి ఇందులో 174 మంది తీర్మానానికి మద్దతుగా ఓటేశారు. దీంతో అవిశ్వాసం నెగ్గింది. అలాగే మేయర్ పదవి నుంచి హరివెంకట కుమార్ని తొలగిస్తూ ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. మరోవైపు విశాఖ మేయర్ పదవికి ఏప్రిల్ 28న ఎన్నిక నిర్వహించనున్నారు. నమస్తే.